హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో ఎగ్ బిర్యానీ చేస్తున్నా. సో తయారీ విధానం చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1 గ్లాస్ రైస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు రైస్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇవి ఉడికించిన గుడ్లు అండి. వీటిలో 1 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టేయండి. ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దీనిలో మసాలా దినుసులు అంతా వేయాలండి. లవంగాలు, చెక్క మొగ్గ అండ్ బిర్యానీ ఫ్లేవర్, ఆకు అండ్ మిరియాలు కూడా వేయాలండి. ఇప్పుడైతే 1 స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. నెక్స్ట్ ఆయిల్ కూడా వేయండి. సో ఇలా ఆయిల్ వేయడం వల్ల రైస్ అయితే కూడా చాలా మెల్లగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు హాఫ్ లెమన్ అయితే పిండేయండి. ఇలా రైస్ తెరులుతూ ఉంది కదండి, ఇప్పుడు మసాలా దినుసులంతా తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ మసాలా దినుసులంతా కూడా మనం స్మెల్లింగ్ కోసం వేసామండి. సో ఇప్పుడైతే మనకు అవసరం లేదు. నెక్స్ట్ రైస్ వేసేసుకోండి. ఈ విధంగా రైస్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత వాటర్ అంతా కూడా బాయిల్ అవ్వాలి కదండి. సో 5 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. వాటర్ అంతా తెరులుతూ ఉంది కదా, ఇప్పుడైతే మనం రైస్ తీసుకొని సో అంత మెత్తగా కాకుండా కొంచెం పలుచగా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాము కదా, ఇప్పుడు మసాలా దినుసులంతా కూడా 1 బై 1 వేసేసుకున్నాము. ఇలాచి, లవంగాలు, చెక్క మొగ్గ అండ్ బిర్యానీ ఆకు కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడైతే టమాటా పేస్ట్ వేసేసుకున్నామండి. ఈ టమాటా పేస్ట్ కొంచెం ఫ్రై చేయండి 5 మినిట్స్. నెక్స్ట్ 1 స్పూను సాల్ట్ వేయండి. తర్వాత 1 చిల్లీ పౌడర్ 1 స్పూను. ఇప్పుడు టమాటా పేస్ట్ అంతా కూడా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు 1 స్పూన్ బిర్యానీ మసాలా అండ్ 1 స్పూను గరం మసాలా అయితే వేసేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఒక 2 మినిట్స్ అయితే కలపండి. నెక్స్ట్ వచ్చేసి అల్లము, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి. ఇది ఒక 2 స్పూన్స్ దాకా వేసుకోండి. ఇప్పుడైతే పెరుగు వేసుకున్నాము. 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ అయినా కానీ పెరుగు వేసుకోండి. ఈ పెరుగు అంతా కూడా ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కలపాలి అండి. ఇప్పుడైతే ఈ గ్రేవీ అంతా బాగా రెడీ అయ్యిందండి. సో ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి గ్రేవీలో వేసేద్దాము. ఈ గ్రేవీ అంతా కూడా ఎగ్స్ పట్టేలా బాగా కలపండి. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా తీసి మనం ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందామండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఒక కడాయిలో 1 లేయర్ రైస్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే పుదీనా, ఫ్రై ఆనియన్స్, తర్వాత కొత్తిమీర వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ గ్రేవీ, ఈ గ్రేవీ అంతా కూడా ఈ రైస్ పైన వేసేసుకోవాలి. ఈ విధంగా రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ గ్రేవీ పైన కసూరి మేతి ఉంది కదండి, అదైతే వేసేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ రైస్ అయితే మళ్ళీ వేసేసుకున్నామండి సెకండ్ లేయరు. ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత కూడా అండ్ పుదీనా, ఫ్రై ఆనియన్స్ అండ్ కొత్తిమీర అయితే చల్లేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫుడ్ కలర్ ఉంది కదండి, ఈ ఫుడ్ కలరు పాలలో అయినా కూడా తీసుకోవచ్చు, లేదా వాటర్లో అయినా కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ రైస్ అయితే అడుగున అంటకుండా ఉండడానికి కొంచెం వాటర్ అయితే వేయండి. తర్వాత 1 లెమన్ లేదా హాఫ్ లెమన్ అయితే రైస్ మీద అంతా పిండేసుకోండి. లెమన్ వాటర్ అంతా కూడా వేసుకున్న తర్వాత మనం కడాయి పైన మూత అయితే పెట్టేసుకుందాము. నెక్స్ట్ 10 మినిట్స్ వెయిట్ చేయండి. ఇప్పుడు కడాయి పైన మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి. సో చూసారు కదండి, రైస్ అంతా కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ కడాయి పైన మూత పెట్టేద్దాము ఒక 5 మినిట్స్. ఇప్పుడు కడాయి పైన మూత అయితే తీసి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా అయిందో రైస్.
సో చాలా బాగా కుదిరిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. 5 మినిట్స్ రైస్ అంతా కూడా అలాగే ఉంచేయండి ఫ్రెండ్స్. సో రెడీ అయిపోయిందండి మా ఎగ్ బిర్యానీ. చూసేయండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండి.